వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీ. కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలీ చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. గోవా మాజీ సీఎం పారికర్కు భారతరత్న ఇచ్చే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం. భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదన చేసిన గోవా నూతన సీఎం సావంత్. దక్షిణాది రాష్ట్రాలపై కన్నేసిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. అమేథీకి బదులుగా కేరళ, వాయనాడ్ నుంచి బరిలో దిగేందుకు రాహుల్ అంగీకారం. ప్రచారంలో స్పీడ్ పెంచనున్న తెలంగాణ సీఎం కేసీఆర్. 6 రోజుల్లో 11 సభలకు ప్లాన్ చేసుకున్న గులాబీ బాస్. ఇక వివరాల్లోకి వెళితే, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పడిన తర్వాత తొలి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో సంప్రదింపుల అనంతరం జస్టిస్ రాధాకృష్ణన్ను కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్గా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బదిలీ చేశారు. ఏప్రిల్ 6వ తేదీలోగా కలకత్తా హైకోర్టు సీజేగా రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. భారత నేవీకి కొత్త చీఫ్ వచ్చారు. విశాఖపట్నంలోని ఈస్టర్న్ నావల్ కమాండ్లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా పనిచేస్తున్న కరంబీర్ సింగ్ను పదోన్నతిపై ఇండియన్ నేవీ చీఫ్గా నియమించారు. ప్రస్తుతం నేవీ చీఫ్గా వ్యవహరిస్తున్న సునీల్ లాంబా మే 31న పదవీ విరమణ చేయనున్నారు. లాంబా స్థానంలో కరంబీర్ బాధ్యతలు చేపడతారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. 1980లో ఇండియన్ నేవీలో ప్రవేశించిన కరంబీర్ 1982లో హెలికాప్టర్ పైలట్గా పదోన్నతి అందుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్లో ఆయన అనేక నేవీ కేంద్రాల్లో పనిచేసి వైస్ అడ్మిరల్గా ఎదిగారు. రక్షణ మాజీ శాఖ మంత్రి గోవా సీఎంగా విధులు నిర్వహిస్తూ పాంక్రియాటిక్ క్యాన్సర్తో గత వారంలో మరణించిన మనోహర్ పారికర్కు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇచ్చేందుకు లాంఛనంగా చర్చలు మొదలయ్యాయని గోవా సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. పారికర్కు భారతరత్న ఇవ్వాలన్న ఆలోచనను గోవా నూతన సీఎం డాక్టర్ ప్రమోద్ సావంత్ నుంచే వచ్చిందని, ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నామని బీజేపీ నేత ఒకరు తెలిపారు. గోవాకు చెందిన నాయకుడిగానే కాకుండా భారత రక్షణ మంత్రిగా ఆయన విశేషమైన సేవలందించిన పారికర్ భారతరత్న పురస్కారానికి అర్హులని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కాగా సావంత్ ఆలోచనకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ఆ పార్టీ నేత ఎన్సీ షైనా స్వాగతించారు. ప్రజల మనసులో చెరగని ముద్ర వేసిన పారికర్కు ఘనమైన నివాళి ఇవ్వాలంటే అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించడమే మార్గమని అన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న మిత్రపక్షాలతో చర్చించి వారి మద్దతుతోనే అసెంబ్లీ నుంచి సిఫార్సు చేయాలన్న ఆలోచనలో ఉన్నామని తెలిపారు. అమేథీ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇప్పుడు తన దృష్టిని దక్షిణాది వైపు మరల్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పట్టు పెంచుకోవాలంటే ఏదైనా ఓ రాష్ట్రం నుంచి లోక్సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయమై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక నుంచి పోటీ చేయాలని పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య కూడా రాహుల్ను కోరారు. ఒకవేళ పోటీ చేస్తే కర్ణాటకలోని కాంగ్రెస్ కంచుకోటల్లో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని టాక్ వినిపించింది. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్సభ స్థానం నుంచి బరిలో దిగుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేరళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ ముళ్లపల్లి రామచంద్రన్ మీడియాకు వివరాలు తెలియజేశారు. వాయనాడ్ నుంచి బరిలో దిగేందుకు రాహుల్ అంగీకరించారని వెల్లడించారు. ప్రస్తుతం రాహుల్ ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 2 స్థానాల నుంచి బరిలో దిగడం ద్వారా అటు ఉత్తరం ఇటు దక్షిణాది రాష్ట్రాలకు సమప్రాధాన్యం ఇస్తున్న సంకేతాలు పంపాలని రాహుల్ భావిస్తున్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విశాఖ జిల్లా పరిధిలోని 2 ఎంపీ మరియు అన్ని ఎమ్మెల్యే నియోజకవర్గంలోని తమ పార్టీ మరియు జనసేన మిత్రపక్ష పార్టీ అభ్యర్థులను సభలో తనదైన శైలిలో ప్రజలకు పరిచయం చేశారు. గుర్తుంది, ఎక్కడ పెట్టినా వాళ్ళు బస్తా బియ్యం కనిపిస్తే కూడా అమ్మేసుకున్నారు తెలుగుదేశం వాళ్ళు. అసహ్యంగా అదే పంచకల రమేష్ బాబు గారు ఎవరంటే నాకు తెలీదు, తెలుసులే మనం గెలిపించిన వాళ్ళమే కదా. పాపం మన దగ్గర ఉంటే నీతి నిజాయితీలతో ఉంటారబ్బా. తెలుగుదేశం వెళ్ళగానే మొత్తం ఇసుక చూడగానే తినేయాలనిపిస్తాను. సో పంచకల రమేష్ బాబు గారికి దోపిడీని అరికట్టడానికి ఈ రోజున సుందరపు విజయ్ కుమార్ గారిని యలమంచిల నుంచి మనం నిలబెడుతున్నాం. 2009లో అప్పటి మనం రాజకీయ ప్రస్థానానికి అండగా నిలబడ్డ గంగులయ్య గారిని నేను ఇచ్చిన పాడేరుకి వెళ్ళినప్పుడు నేను హెలికాప్టర్ ల్యాండ్ అయితే భూమి ఎవరు ఇవ్వకపోతే తెలుగుదేశం ప్రభుత్వం నాకు పర్మిషన్ ఇవ్వలేకపోతే నేనున్నానని చెప్పి తన భూమిని హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి ఇచ్చిన శ్రీ గంగులయ్య గారిని కొద్దిపాటి కమతా ఉన్న చిన్నపాటి గిరిజన ప్రాంతానికి చెందిన పెద్ద మనసుతోటి నాకు అండగా ఉన్నందుకు పార్టీని కార్యకర్తల్ని జన సైనికులు అండగా పెట్టుకున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్లమెంట్ ఒక అభ్యర్థిని పెడితే పక్కన వాళ్ళ వాటికి వైసీపీ వాళ్ళకి భయపడిపోయి తెలుగుదేశం వాళ్ళకి భయపడిపోయి పాప ఆయన పక్కకు తప్పుకుంటే నేనున్నానని చెప్పి గంగులయ్య గారు నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాను నాకు చెప్పారని. అందుకని వారిని జనసేన పార్టీ నుంచి అంటే ఒక మనిషి ప్రతికూల పరిస్థితుల్లో ఎలా మాట్లాడతాడో వాళ్ళ నైజం అది, కష్టమైన పరిస్థితుల్లో ఒకటి ఎలా నిలబడతాడో వాళ్ళ నైజం అది. సో అందరూ పారిపోతుంటే ఒకడు వచ్చి అందరూ 1,00,000 మంది ప్రవాహంలో పారిపోతున్న ఒకటి ఎదురు వస్తుంటాడు. అలాంటి వాడు గంగులయ్య గారు. అలాంటి వాడిని మనం పాడేరు పార్లమెంట్ అభ్యర్థిగా మనం అరకు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడుతున్నాం. నార్త్ నుంచి శ్రీమతి పసుపులేటి ఆకుల్లో ఉషా కిరణ్ గారిని అభ్యర్థిగా పెడుతున్నాం. ఈవిడ పోటీ చేసేది నేను చెప్పనే, నువ్వు చెప్తావంటే గంట మోగాలమ్మ, అలా ఉండాలి. గంట మోగితే ఉంటుంది. ఆహా, భూ కబ్జాలు జరుగుతుంటే మంత్రిగా ఉండి కూడా ఆయన ఏం చేయలేని నిస్సహాయ స్థితి. మరి ఎందుకు గంటా గారు ఆగిపోయారు తెలీదు. అలాంటి గంటా గారు చట్టసభల్లో రాకుండా ఉండడానికి ఒక ఆడపడుచుని పెడుతున్నాం. పసుపులేటి ఉషా కిరణ్ గారిని పెడుతున్నాం. ఎందుకంటే ఆవిడ ఒక్కనే పెట్టట్లా, పక్కన బొగ్గు సీను గారిని పంపిస్తున్నాం ఆవిడతో పాటు అండగా ఉండడానికి. అలాగే ఏదైనా ఎక్కువ మాట్లాడితే ఇంజక్షన్ చేసే డాక్టర్ రఘు గారిని పక్కన పెడుతున్నాం ఆవిడకి అండగా. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కృష్ణరాజు గారి సినిమా చూసాను, నాకు స్వాతంత్రం వచ్చింది, చీరాలు ఎక్కడ చూశాను. మత్స్య కార్మికుల జీవితాలను చాలా కళ్ళగట్టేటుండే సినిమా అది. అప్పటి నుంచి నాకు మత్స్య కార్మికుల మీద నాకు ఒక ప్రత్యేక దృష్టి ఉండేది. అలాగే నేను అండగా ఉన్నప్పుడు నా భుజం మీద మత్స్యకారులు వల వేసిన, నా గుండె కదిపేసిన మత్స్యకారులకు మీరు అండగా నిలబడాలని చెప్పిన గంపాల గిరిధర్, ఎత్తైన మనిషి, ధైర్యం ఉన్న మనిషిని గంపాల గిరిధర్ గారిని వైజాగ్ సౌత్ అభ్యర్థిగా పెట్టడం జరుగుతుంది. గాజువాక పుట్టి పెరిగిన వ్యక్తి, అండగా ఉన్న వ్యక్తి నేను కాదు, మీరు గాజువాక రావాలని కోరుకుంటే మనస్ఫూర్తిగా వారిని ఆయన చేసిన సహృదయతకి వారిని ఈస్ట్ నుంచి పోటీ చేయమని వినవించడం జరిగింది. మనస్ఫూర్తిగా ఒప్పుకున్నందుకు కోన తాతారావు గారికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైజాగ్ వెస్ట్ నుంచి అలయన్స్ లో సిపిఐ పార్టీ నుంచి జనసేన బలపరుస్తూ బహుజన్ సమాజ్ పార్టీ బలపరుస్తున్న శ్రీ సత్యనారాయణ మూర్తి గారిని మన అసెంబ్లీకి మనందరం బలపరుస్తున్నాం. ఎందుకంటే వామపక్షాలు లేకుండా గాని ఉండుంటే, మనం జనసేన గాని లేకుండా ఉండుంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కైవసం చేసుకున్నాడు. దాన్ని ఆపాం కాబట్టి జనసేన వామపక్షాలు ఆ కృతజ్ఞతతోటి కార్మికుల సమస్యలను అర్థం చేసుకోవడానికి కలిపి పోరాటం చేద్దాం. మరి మన ఎదుగుదలకి వాడుకొని, మన బలానికి వాడుకొని అభివృద్ధి వచ్చేటప్పుడు వదిలేయటం మిత్రధర్మం కాదనిపించింది. అందుకని మనకి బలమైన సీట్ని వెస్ట్ ని వారికి ప్రేమతోటి ఇష్టంతో ఇవ్వడం జరిగింది. మీరు కూడా మనస్ఫూర్తిగా మీరు వారికి సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే చోడవరం నుంచి శ్రీ పివిఎస్ఎన్ రాజు గారిని, చోడవరంలో ఒకరోజు నేను పాడేరు నుంచి వస్తా ఉంటే ఎక్కడ పెట్టే జెండాలు ఉన్నాయి. చోడవరంలో అండగా నిలబడ్డ పివిఎస్ఎన్ రాజు గారిని పెద్ద మనసుతోటి అందరూ అండగా ఉన్నందుకు వారిని చోడవరం నుంచి మన అభ్యర్థిగా ఈ రోజున మనకి వారికి బీఫామ్ మనం గెలిపించుకుంటాం. మన అభ్యర్థుల్లో చిన్నపాటి సరి చేసుకోవాలంటే సరి చేసుకుందాం, ప్రేమతో చెప్పండి, మన వాళ్ళు సజెస్ట్ చేసుకుంటారు, అంతే సంగతి. అలాగే పాయకరావుపేట నుంచి నక్కా రాజబాబు గారిని మన అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ పెట్టడానికి జరుగుతుంది. వారిని భారీ విజయంతో గెలిపించవలసిందిగా మన ఉత్తరాంధ్ర ప్రజలకి, ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నేను విన్నవించుకుంటున్నాను. నేను గాజువాక ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానంటే నేను అడిగాను జనరల్ బాడీని, ఎందుకు మీరు నన్ను గాజువాక పంపిస్తున్నారు ఇట్లా అని చెప్పుకుంటూ మాట్లాడితే జనరల్ బాడీకి సంబంధించిన ఇది వచ్చినప్పుడు ఎందుకు మీరు వెంకటరావు గారిని పెందుర్తి పంపిస్తున్నారంటే, ఇక్కడ మనం బలంగా పనిచేసేవాడు కావాలి, అక్కడ ఎలక్షన్ గెలిచేవాడు కావాలి. వెంకటరామయ్య గారు అయితే గెలిపించి పంపిస్తారంటే అందుకని స్థానికంగా
కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పెద్ద మనసుతో అర్థం చేసుకొని, ఇంకా నేను చెప్పలేదండి, మీరు చేయి లూపేసి అట్లా వెంకట్రామయ్య గారిని బలంగా గెలిపిస్తారు. కానీ వెంకట్రామయ్య గారి చిన్న విన్నపం ఏంటంటే, మీరు ఈసారి అయితే మీరు చిన్న చేతుల్లో చాలా జారిపోకుండా బలంగా మనకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎక్కడ జారిపోదాం అనుకున్నా మా వాళ్ళు పట్టుకుంటారు, అందుకని జాగ్రత్త. ఎందుకంటే నాకు ఈయన చాలా ప్రేమతోటి బలంగా నిలబడే నాయకుడు. ఎలక్షనీరింగ్ అంటే అణువణువున తెలిసిన వ్యక్తి. నాకు తెలియదేమో కానీ వెంకటరామయ్య గారికి ఎలక్షనీరింగ్ అద్భుతంగా తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మేము అండగా ఉంటాం. ఆయనకి పెందుర్తి ఎమ్మెల్యే, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం ఉండదు. పెందుర్తి ఎమ్మెల్యే అదే బండా సత్యన్, ఎవరో నా పేరు కాదు నాకు ముఖ్యం మాట్లాడుతుంది, ఎమ్మెల్యే. ఇందాక ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చాను. నేను రాజ్యాంగబద్ధంగా భారతదేశాన్ని కట్టుబడి ఉంటానని చెప్పాను. మరి వీళ్ళు కూడా కట్టుబడి ఉండాలి, కానీ మేము దోపిడీలు చేయము, అవినీతి చేయము. మరి వీళ్ళు ఎందుకు చేస్తారు? మీకు భూ కబ్జాలు ఎందుకు చేస్తారంటే, పెందుర్తి ఎమ్మెల్యే అడ్డగోలుగా భూ కబ్జాలు చేశారు. వాళ్ళని ఎదుర్కోవాలని నాకు ఆ సీట్ నాకు కావాలి. పెందుర్తి మనకు కావాలి అంటే దానికి ఈయన కావాలి, అందుకే నేను పెట్టాను అక్కడ. అటు ఇటు చేస్తే సరిపోదు, ఎందుకంటే అక్కడ భూ కబ్జాలను ఆపాలంటే ఆ సీటు మనకి కైవసం అయితే తప్ప నేను భూ కబ్జాలను ఆపలేను. పెందుర్తి ఎమ్మెల్యే బండారావు సత్యానందరావు వాళ్ళ అబ్బాయిని ఆపాలి అంటే నాకు ఆ సీట్ మనకు కావాలి, జనసేనకు కావాలి. అందుకని కష్టమైనా సరే, ఇబ్బందులైనా సరే పెందుర్తి మనం గెలిచి బలంగా మనం జనసేన జెండా పెట్టి చూపిస్తాం అక్కడ. అసలు నేను గాజువాక నుంచి పోటీ చేస్తానంటే ఎలాంటి చెప్పాడంటే మామూలు చెప్పలా. అభ్యర్థిని పరిచయం చేసినంత ఒక్కొక్క సమస్య గురించి మాట్లాడతాం. 3 సభలు మాట్లాడాలి ఈరోజు. నాగండి జస్ట్ స్టార్టింగే ముందు వాయిస్తాను, ఒక్కళ్ళు చెప్తాం, ఒక్కొక్కరు అన్యాయం చూపిద్దాం. గాజువాక మీరు వస్తే బాగుంటుందంటే అది అలా కాదు, నాకు జనరల్ బాడీ చెప్పాలని చెప్పినప్పుడు మేము జనరల్ బాడీ కన్వే చేస్తాం. జనరల్ బాడీ అంటే దాదాపు 3000 మంది ఉంటారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ఐడీస్ ఇచ్చి ఇవన్నీ మేము చేసుకుంటూ ఉంటాం. ఈ గాజువాక మీకు అండగా ఉంటుందని చెప్పిన మొదటి వ్యక్తి తను సీట్ కోసం వచ్చి, మీరు సీట్ ఇచ్చిన ఇవ్వకపోయినా మీకు అండగా ఉంటానని చెప్పి మనవాడైన తిప్పల రమణారెడ్డి గారిని. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242.
వెల్కమ్ బ్యాక్. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 15 రోజులు మాత్రమే మిగిలుండటంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మిగతా పార్టీల కంటే ముందుగానే ప్రజల్లోకి దూసుకుపోతోంది. నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశాల పేరుతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండగానే సీఎం కేసీఆర్ సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ పేరుతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే 2 నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి చేసిన సీఎం చిన్న విరామం తర్వాత ఈ నెల 29న మిర్యాలగూడలో భారీ బహిరంగ సభ మొదలు ఏప్రిల్ 4 వరకు సుమారు 11 బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఓటు కూడా లేదని ఏపీ ఐటీ శాఖ మంత్రి టీడీపీ నేత నారా లోకేష్ తెలిపారు. అలాంటప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇక్కడి రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. ఏపీ ఆస్తులపై గుత్తాధిపత్యం కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, అందుకు వైసీపీ అధినేత జగన్ సహకరిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో లోకేష్ ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని లోకేష్ జోస్యం చెప్పారు. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో తానే గెలుస్తానని, సీఎం కేసీఆర్ తనను గెలిపిస్తారని కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇంకా 3 నెలలు కూడా కాలేదన్న రేణుకా చౌదరి ప్రచారం సందర్భంగా కేసీఆర్ చెప్పిన మాటలు ఇంకా ప్రజలు మర్చిపోలేదని చెప్పారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ కేవలం 1 అసెంబ్లీ సీటు మాత్రమే గెలుచుకుంది. ఆ ప్రభావం రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా ఉంటుందని రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మం నుంచి మహాకూటమి తరపున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన నామా నాగేశ్వరరావు ఇప్పుడు టీఆర్ఎస్ తరపున ఎంపీ బరిలో నిలిచారు. అప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా నామా నాగేశ్వరరావును గెలిపిస్తే నామం పెడతారని కేసీఆర్ వ్యాఖ్యానించిన వీడియోను రేణుకా చౌదరి ప్రదర్శించారు. ఇప్పుడు నామాను గెలిపించినా అదే జరుగుతుందన్నారు. కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరడంపై ఆమె స్పందించారు. కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే వారిని మోసం చేసినందుకు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారని చెప్పారు. అదే సమయంలో కార్యకర్తల మనోభావాలు తెలుసుకోకుండా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చినందుకు ఈ పరిస్థితి ఎదురైందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నికలు ఓ కొత్త అనుభవాన్ని ఇస్తాయన్న రేణుకా చౌదరి ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నంలో కూడా ఓ రకంగా మంచిదేనన్నారు. వచ్చే నెల 11వ తేదీన తెలుగుదేశం పార్టీ జ్యోతి ఆరిపోనుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విజయవాడలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎదుటి పార్టీ నేతలపై బురద జల్లుతున్న టీడీపీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగిన జీవీఎల్ భూ కబ్జాలు, అవినీతి తప్ప చంద్రబాబు పాలనలో మరేమీ కనిపించలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ తమపై అసత్య ప్రచారాన్ని చేస్తోందని, కేంద్రం నుంచి వచ్చిన డబ్బుతో ప్రజలకు సంక్షేమ పథకాలను, ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతూ ఆ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వానివేనని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ మండలంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బూరా నరసయ్య గౌడ్ ప్రచార రథాన్ని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనమందరం ఈ రోజు నుంచి సైనికుల్లా పనిచేసి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ఘన విజయం సాధించే విధంగా ప్రచారం ముమ్మరం చేయాలని ఆయన కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. లక్షలాది మందితో ఉంటుంది కాబట్టి మనం అందరం ఈ రోజు నుంచి సైనికుల్లా పనిచేసి ముఖ్యమంత్రి గారి సభతో పాటుగా గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేసి గౌరవనీయులు బూరా నరసయ్య గౌడ్ గారు
ఈ 5 సంవత్సరాలలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు వివరించి ఒక ప్రజల డాక్టర్గా పేదవాళ్ళ పక్షపాతిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తిగా మరొక్కసారి మన బూరా నరసయ్య గౌడ్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి మన నియోజకవర్గానికి డ్రైపోర్టు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనందరం కూడా కృషి చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తూ కేఏ పాల్గా సుపరిచితుడైన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కీలారి ఆనంద్ ఈ ఎన్నికల్లో నర్సాపురం లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఆయన సమర్పించిన నామినేషన్ పత్రాల్లో దాదాపు సగభాగం ఖాళీగా కనిపించడం గమనార్హం. చాలా వరకు వివరాలను ఆయన పూర్తి చేయకుండా ఖాళీగా వదిలివేయడం చర్చనీయాంశమైంది. నామినేషన్ పత్రాలపై ఫోటో కూడా అతికించని పాల్ తానెంతవరకు చదువుకున్నది వెల్లడించలేదు. ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీలను మాత్రం పేర్కొన్నారు. తన అసలు పేరు కీలారి ఆనంద్ అని అందులో పేర్కొన్న పాల్ విశాఖపట్నంలోని న్యూ రైల్వే కాలనీలో ఉన్న తన ఇంటి అడ్రస్ ఇచ్చారు. తన వయసు 55 ఏళ్లు అని పేర్కొన్నారు. కులం, మతం వివరాలు వెల్లడించలేదు. అంతేకాదు తన నామినేషన్ను ప్రపోజ్ చేస్తున్న అభ్యర్థుల పేర్లు కూడా పేర్కొనలేదు. పాన్ కార్డ్ నంబర్ ఇచ్చినప్పటికీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదు. తనపై ఒంగోలులో ఓ కేసు నమోదైందని నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న పాల్ క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు. ఫెడరల్ బ్యాంక్ ఖాతా వివరాలను పేర్కొన్నారు. తన చేతిలో ఉన్న 30,000 రూపాయలు తప్ప తనకు ఎటువంటి ఆస్తులు, అప్పులు లేవని పేర్కొనడం గమనార్హం. చాలా మంచి రోజు. దేవుని కృపను బట్టి మీ అందరి ఆశీస్సులతో కోట్ల మంది ప్రార్థనతో నర్సాపూర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి నామినేషన్ ఫైల్ చేశాం. ఇంకొక 3 అప్లికేషన్లు కూడా ఫైల్ చేయొచ్చట, లీగల్గా చేయమన్నారు. ఇంకా నోటరీ ఎఫిడవిట్లు చేయమని పేపర్స్ ఇచ్చారు, అవి కూడా 25ని ఫైల్ చేస్తున్నాను. చెప్పినట్లుగే పాలకొల్లో అసెంబ్లీకి మరలా 25ని ఫైల్ చేస్తున్నాను. గెలుపు ఖాయమని రుజువేంటి? 1000 మంది క్యాండిడేట్స్ ఒక పెద్ద ఛానల్ సహోదరు ఉంటుండగా రోడ్లు ఆపేసి తెలుగుదేశం జెండాలు ఎగరేస్తూ జై పాల్ జై పాల్ జై పాల్ మీరేంటి అని అడిగితే ఆ సహోదరి ప్రజాశాంతి పార్టీ పాల్ గారిది హెలికాప్టర్ అని. మరలా వచ్చాం, జగన్ కార్యకర్తలు కొన్ని 100 మంది, అరే పాల్ గారు అయితే మీరు జగన్ కొట్టేస్తారా, నాకు ఓటేస్తారా, ఫ్యాన్కా హెలికాప్టర్ కంటే అన్ని రికార్డెడ్గా ఒక పెద్ద ఛానల్ చేశారు. పాల్ గారికే అన్నారు. 3వ దారి రాబోయేసరికి నియర్ పాలకొల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కనిపించారు. వాళ్ళు సార్ సెల్ఫీ వారేమన్నారు? వారు కూడా ఒకటే, పాల్ గారు ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్. అందులో కొందరు మాత్రం భీమవరంలో ఎక్కండి తమ్ముడేస్తున్నాడు కదా అన్నారు. ఆ తర్వాత మేము వెహికల్ ట్రాఫిక్లో ఇడిగిపోతే బుల్లెట్లో ఒక ఆయన తీసుకొచ్చారు, బుల్లెట్ పంచర్ అయింది. స్కూటర్లో ఇంకొక ఆయన తీసుకొచ్చారు, స్కూటర్ స్లో అయితే బీజేపీ కార్యకర్తలు మంచి కారులో ఆపేసి బీజేపీ నాయకులు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు వారి కారులో. పార్ గారు మీరు గెలవట ఖాయం. ఎంత శుభం! తెలుగుదేశం పార్టీ, జగన్ పార్టీ, బీజేపీ పార్టీ, పవన్ పార్టీ అందరూ ఇంత అభిమానంతో నాకు సపోర్ట్ చేయడం ఎందుకు? అభివృద్ధి కొరకు, ఎందుకు? అవినీతి నిర్మూలన చేయడం కొరకు. ఇప్పుడు చూడండి, ఎవరైనా రండి, హైవే బాగుంది ఎక్కడి నుంచి, తాడిపిల్లగూడెం రూట్లో, అక్కడ నుండి విజయవాడ నుంచి రావడానికి గంట. తెలంగాణలో లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, టీడీపీలు మరోసారి చేతులు కలిపాయి. ఇందులో భాగంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయరాదని టీడీపీ నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీడీపీ చరిత్రలో తొలిసారి పోటీ నుంచి తప్పుకున్నట్టు అయింది. తెలంగాణలో పార్టీ క్యాడర్ను కాపాడుకునేందుకు పోటీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కుంతియా టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. దీంతో ఈ విషయాన్ని టీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై పార్టీ ముఖ్యులతో చర్చించిన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. కాగా తొలుత మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవేళ్ల నుంచి పోటీ చేయాలని టీడీపీ భావించింది.
అయితే అధిష్టానం నిర్ణయం నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు అసంతృప్తికి గురయ్యారు. తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమం వద్ద శనివారం రాత్రి ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్న దుర్ఘటనలో మృతి చెందిన చిట్యాల గ్రామానికి చెందిన విఆర్ఏ రాజు కుటుంబాన్ని జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ ఆదివారం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. విఆర్ఏ రాజు ఎన్నికల విధులు ముగించుకొని కామారెడ్డి నుండి తన స్వగ్రామం చిట్యాలకి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరగడం చాలా బాధాకరమని అన్నారు. విఆర్ఏ రాజు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి వారి పిల్లల భవిష్యత్తుని ప్రభుత్వం ఆలోచించి ఆదుకోవాలని ప్రభుత్వానికి కోరారు. విఆర్ఏ రాజు కుటుంబం సామాన్య మధ్యతరగతి కుటుంబం అని ప్రభుత్వం తొందరగా వారిని ఆదుకుని న్యాయం చేయాలన్నారు. పరామర్శించిన వారిలో జుక్కల్ మాజీ ఎమ్మెల్సీ గంగారాం, తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం మరి తాడ్వాయి మండలంలో తాడ్వాయిలో శబరిమాత ఆలయం దగ్గర మన విఆర్ఏ మేడం రాజు గారు మరి పాపం నిన్న యాక్సిడెంట్లో ఘోరమైన ప్రమాదంలో ఈరోజు కామారెడ్డి ఆసుపత్రి దగ్గర ఉన్న నేను ఇంటికి వచ్చిన మరి కారుకు అంటే తన బైక్తోని బస్సు గుద్దుకొని పాపం చనిపోయిండు. మరి గరీబోడు ఆయన డ్యూటీ గురించి వచ్చిండు, ఎలక్షన్ డ్యూటీ గురించి వచ్చిండు, ఎలక్షన్ డ్యూటీ గురించి వచ్చిండు. మరి ఆ పని మీద వచ్చిండు, పని మీద పోయి ఈరోజు అనంతకాలాలకు వెళ్ళిపోయాడు. పాపం ఇద్దరు చిన్న పిల్లలు, భార్య, తల్లి, ఘోరమైన పరిస్థితి ఈరోజు. మరి వీళ్ళకి ఒక కనీస ఆదాయం కింద మరి ఇట్లాంటి చనిపోయిన వాళ్ళకి పిల్లలకి చదువు గురించి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళంతా ప్రభుత్వ ప్రజాసేవ గురించి చచ్చిపోయినారు. ఆయన ఈరోజు ఎలక్షన్ డ్యూటీ మీద చచ్చిపోయాడు, ఆయన ఎలక్షన్ పని మీద వచ్చి చచ్చిపోయాడు. కనుక ఈరోజు చూడడం జరిగింది. నేను మాట్లాడినా, భార్యతో నుండి మాట్లాడినా. పాపం వాళ్ళ బాధ చూస్తుంటే తప్పకుండా ప్రభుత్వం వీళ్ళకి ఏదైనా చేయాలి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు మరి ఆమె చిన్న పిల్లలు, ఇద్దరు చిన్న పిల్లలు. మరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడే బాడీ కూడా పోస్ట్మార్టం చేస్తున్నారు. మరి ఈరోజు రాత్రి వరకల్లా చిట్టాల్లో తాడ్వాయి మండలం చిట్టాల్లో కూడా కాలం చేస్తారు. మరి అందరికీ కర్నూలు జిల్లా పత్తికొండలోని ఈవీఎం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పరిశీలించారు. జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు కలెక్టర్. పత్తికొండ నియోజకవర్గంలో అత్యంత సమస్యాత్మకమైన గ్రామం మల్లెపల్లి. ప్రతి మండలానికి ఫ్లయింగ్ స్క్వాడ్, 375 మంది స్పెషల్ ఆఫీసర్స్, జిల్లాలో 27 చెక్ పోస్టులు, 11 రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే 3.30 కోట్ల రూపాయలు అధికారులు సీజ్ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వికలాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు, కరెంటు, మంచినీటి సౌకర్యం కల్పించామని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న పత్తికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ చంద్రమోహన్ పాల్గొన్నారు. జిల్లాలో ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఎలాగ ఉన్నాయని దానిలో భాగంగానే మనం పత్తికొండ వచ్చున్నాం. పత్తికొండ ఏరియాలో మనకి ఇప్పటికీ అతి సమస్యాత్మక గ్రామంగా ఉన్నటువంటి మల్లేపల్లి కేంద్రాన్ని చూస్తున్నాం. మిగతావి కూడా ఉన్న 8 కేంద్రాలు ఇంకా సమస్యాత్మక గ్రామాలని చెప్పి గుర్తించారు. అవి కూడా మన రిటర్నింగ్ ఆఫీసర్ చూస్తారు. అవి కూడా మనం చూడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రేపు ట్రైనింగ్ క్లాస్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇవి కాకుండా మనకి ఈ ఎన్నికకు ముందు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంటాం. అక్కడి నుంచి ఎన్నికల మెటీరియల్ వెళ్ళే సెంటర్ ముఖ్యమైనది. అది చాలా ముఖ్యమైనది. అది ఎలా చేస్తారు ఏంటి అనేది చూడడానికి వచ్చున్నాం. ఎన్నికల ఏర్పాట్ల సందర్భంగా మనకి ఇక్కడ అన్ని దగ్గరలు కూడా జిల్లాలో చూసుకుంటే 375 సెక్టర్ ఆఫీసర్లు నియమించాం. వారు ఈ గ్రామాలకు వెళ్ళి ఎక్కడైనా శాంతి భద్రతల విషయం కానీ, లేదంటే పోలింగ్ కేంద్రాల్లో నుండి ఏర్పాట్లు, వసతులు, అక్కడ మంచినీళ్ళు ఉన్నాయా లేదా, వికలాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేసినవి ఉన్నాయా లేదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీ. కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలీ చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. గోవా మాజీ సీఎం పారికార్కు భారతరత్న ఇచ్చే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం. భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదన చేసిన గోవా నూతన సీఎం సావంత్. దక్షిణాది రాష్ట్రాలపై కన్నేసిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. అమేథీకి బదులుగా కేరళ, వాయనాడ్ నుంచి బరిలో దిగేందుకు రాహుల్ అంగీకారం.
ప్రచారంలో స్పీడ్ పెంచనున్న తెలంగాణ సీఎం కేసీఆర్ 6 రోజుల్లో 11 సభలకు ప్లాన్ చేసుకున్న గులాబీ బాస్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.